సొసైటీకి సంబంధించిన అంశము. జవహర్లాల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇది చాలా సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్. కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అనేక చిక్కుముడులు విప్పుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. గవర్నమెంట్ వైపు పెండింగ్ ఉంది. చాలా మంది దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు. 60 మంది చనిపోయినారు. కాస్త అంటే వాస్తవంగా ప్రత్యేక దృష్టి పెట్టండి, ఆకాంక్షలు ఉన్నవి. మిత్రమా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చినా, జర్నలిస్టులకు ఇచ్చినా, ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చినా, కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ ఇస్తుంది. నేను ముందే మీకు స్పష్టంగా చెప్పిన, ప్రెస్ అకాడమీ చైర్మన్ను నియమిస్తాం. మీరు అతని దగ్గరికి వెళ్ళి ఒక జవహర్ నెహ్రూ సంఘమే కాకుండా ఇంకా చాలామంది కూడా ఉన్నారు, అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య పరిష్కరిస్తాం, మిగతా వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు సంఘాలన్నీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళండి, వారితోని సొసైటీతో మాట్లాడండి. వారితో మాట్లాడిన తర్వాత మాకు ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు, వారితో కూర్చోండి. వారు అన్ని తీసుకొచ్చి సమస్యలు వాటికి పరిష్కరించే సూచనలు తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా పెండింగ్ ఉన్నది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వాటిని కూడా సరైన విధంగా చర్యలు తీసుకుంటాం. నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం మంచిది, చూస్తా అని చెప్పడం తప్ప దానికి ఏం పరిష్కారం దొరకదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, వారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన. వివిధ సంఘాలను అందరిని కూడా పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటో తీసుకోండి. అదేవిధంగా మా ఏఎండ్పిఆర్ మినిస్టర్ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అందరితో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే సూచనలతో రండి అని. మీరు ఎంత తొందరగా వాళ్ళతో కూర్చొని మీ సమస్యలు దానికి పరిష్కారం రెండు మీరే తీసుకొని రావాలి. ఎందుకంటే దాని పరిష్కారం కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అవి తీసుకొని వచ్చిన మరుక్షణం వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. No, sir. No, I am not allowing anything. Please, Vasant.